హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా ఫ్రెండ్ కలిసి సరదాగా మెట్రోలో నుమాయిష్కి అయితే వెళ్ళాము. మీరు మెట్రోలో వెళ్తే నాంపల్లిలో దిగకండి, గాంధీ భవన్ స్టేషన్లో దిగండి. ఎందుకంటే నాంపల్లి నుంచి అయితే దూరం అయింది, గాంధీ భవన్ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్ అండి. మేము వెళ్ళింది అయితే గేట్ నెంబర్ 3 అండి, బట్ గాంధీ భవన్ అయితే గేట్ నెంబర్ 1 వస్తుంది. అక్కడే చాలా బాగా పెట్టారండి ఐటమ్స్. ఆల్మోస్ట్ బయట అన్నీ దొరుకుతున్నాయి ఐటమ్స్. కాస్ట్ కూడా బయట అయితే తక్కువ వేస్తున్నారు. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అండి. బిలో 5 ఇయర్స్ కిడ్స్కి అయితే ఫ్రీ అండి. ఇవైతే బుడ్డి బుడ్డి కీ చైన్లు అండి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇదైతే లేజర్ లైట్ పడుతుంది వాల్ మీద. ఇవైతే అన్ని పింగాణి గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవైతే శారీస్కి కోట్ అండి, పైన చాలా బాగున్నాయి. ఈ షాప్ వచ్చేసి కిడ్స్ వేర్ అండి. ఇక్కడైతే 1 పీస్ 150, 2 పీసెస్ 150 అలా ఉన్నాయి. బుడ్డి బుడ్డి అయితే చాలా బాగున్నాయి. కిడ్స్కి అయితే అన్నీ దొరికేస్తాయండి ఇక్కడ. బిలో 10 ఇయర్స్ అలా వాళ్ళకి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వైట్ కుర్తాస్ అండి, ఓన్లీ వైట్వి. చాలా బాగా అనిపించినాయి అవి కూడా. వచ్చేసి ఫుడ్ స్టాల్స్ అండి. ఈ ఫుడ్ స్టాల్స్ అయితే చాలా చోట్ల పెట్టారు. ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 100, 150, 250 ఆ రేంజ్లో ఉన్నాయి, కానీ చాలా బాగా అనిపించాయి. ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అండి. వీటి ప్రైస్ వచ్చేసి 250 కాస్ట్ చెప్పారు, 150కి అలా ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి ఫ్రేమ్లు అండి, షో ఐటమ్స్. ఇవి కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి. పైన ఫ్రేమ్ మీద గ్లాస్ వేశారు. ఇవన్నీ క్లాక్స్ అండి, డిఫరెంట్గా అనిపించాయి. ఇవి హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఇవైతే టూ మచ్ కాస్ట్ చెప్పారు. ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి 800,000 అలా చెప్పారు. నెక్స్ట్ ఇది వచ్చేసి హంటర్ హౌస్ అండి. ఇక్కడ కూడా చాలామంది క్రౌడ్ ఉన్నారు లైన్లో. ఇక్కడైతే చాలా గేమ్స్ ఉన్నాయండి. మీరు కనుక పర్చేసింగ్కి వెళ్తే ఖచ్చితంగా క్యాష్ హ్యాండిల్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఫోన్పే, జీపే వర్క్ అవ్వట్లేదు సరిగ్గా. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. పిల్లల గేమ్స్ అయితే ఇలా జీప్స్, రిమోట్ కార్స్ అవి ఉన్నాయి. బోటింగ్ కూడా ఉందండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు నేను, చాలా క్రౌడ్ ఉందండి. ఆ క్రౌడ్లో చాలా కష్టం అవుతుందని పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు నేను. దీని టైం వచ్చేసి ఈవినింగ్ 4 to 10:30 అండి. నెక్స్ట్ మేమైతే సరదాగా ఐస్ క్రీమ్ తీసుకున్నామండి. నేను మా ఫ్రెండ్ ఎంజాయ్ చేసాము. ఐస్ అయితే టేస్ట్ చాలా బాగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేసాము. అక్కడక్కడైతే ఇలా లైట్స్తో హైలైట్ చేశారండి. ఇది వచ్చేసి చాక్లెట్ బ్రెడ్ తీస్తారు కదా అదండి. బట్ చూస్తే నాకైతే తినాలనిపించలేదు, వాళ్ళంత హైజీన్గా ఏం చేయలేదు. ఇదైతే గాంధీ తాతని పెట్టారు, చుట్టూ డెకరేషన్ కూడా చేశారు. ఇవి టాప్స్ వచ్చేసి 500కి 3 ఇచ్చారండి, బాగానే ఉన్నాయి. మా ఫ్రెండ్ తీసుకుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇలా మొత్తం గేమ్స్ ఉన్నాయండి. చాలానే గేమ్స్ ఉన్నాయి. ఫుల్ క్రౌడ్ ఉన్నారండి, చూడండి. నెక్స్ట్ ఇవి ట్రీస్ అండి, రియల్ ట్రీస్. చాలా బాగా వెరైటీగా ఉన్నాయి. ఇవి ఇండోర్ ట్రీ అనుకుంటా. పక్కన వచ్చేసి అవి కాయిన్ ట్రీ అంటండి. ఇవి
అవుట్డోరే పెట్టుకోవాలి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ట్రీస్. మేము ఎగ్జిట్ 1 నుంచి బయటకు వచ్చేసాము. బయటికి రాగానే ఈ జ్యువెలరీ కనిపించాయి. వీటి ప్రైస్ వచ్చేసి 100, 150, 250 అలా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే 150. నేనైతే ఏం తీసుకోలేదు ఆ జ్యువెలరీ. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి ఆ మోడల్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చూస్తుంటే నాకైతే అక్కడే కూర్చొని చూడాలనిపించింది. చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ రిటర్న్ అయిపోయామండి మెట్రోలో. చూడండి ఎంత లైన్ ఉందో, చాలా క్రౌడ్ ఉంది. కింద అయితే గేట్ల దగ్గర మనుషులు కూడా ఆపేస్తున్నారు, అంత క్రౌడ్ ఉంది. ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్